గత ప్రభుత్వం రెవెన్యూ సమస్యలను పరిష్కరించకుండా స్వలాభంతో మాత్రమే పనిచేసిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శ. ఈ నెల 6 నుంచి గ్రామ స్థాయి నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామంటూ అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం వేగంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రాష్ట్రంలో కూటమి సర్కార్పై పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని అధికారులకు సూచన. ఈ నెల 11న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేయాలని పార్టీ శ్రేణులకు జగన్ గారు పిలుపు. 104, 108 అంబులెన్స్ సర్వీసులను తీసుకున్న అరవిందో భారీ దోపిడీకి పాల్పడిందంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణ. విజయవాడ స్టాలిన్ సెంటర్లోని నాబార్డు ఏపీ ప్రాంతీయ కార్యాలయాన్ని మంత్రి పయ్యావుల మరియు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ తిరుమలలో ఆకస్మిక తనిఖీల నిర్వహణ, వరాహస్వామి అతిథి గృహం దగ్గర దుకాణదారుల లైసెన్సులను పరిశీలించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో 4 ఏళ్ల క్రితమే వాటాల బదలాయింపు జరిగితే ఇప్పుడు కేసులు పెట్టి విచారణ జరపడం ఏంటంటూ రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ప్రశ్నించారు. మత రాజకీయాలు చేయడం బీజేపీకి కొత్తేమీ కాదంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ మరియు వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం. ప్రభుత్వ పాఠశాలల్లో సూపర్వైజర్స్ ముందుగా తిన్న తర్వాతే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని వనపర్తి కలెక్టర్ ఆదేశాలు జారీ. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలోని చిత్రావతి నది పొంగి పొర్లుతుంది. దీంతో స్తంభించిన రాకపోకలు. కడప జిల్లా బద్వేలులో అక్రమంగా తరలిస్తున్న 600 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్కినేని వారసుడు నాగ చైతన్య, శోభితా ధూళిపాల వివాహ బంధంతో ఒకటయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.